నా పేరు కోటూరి మానవతారాయ్. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కల్లూరులో నేను జన్మించాను 1979లో. మా నాన్నగారి పేరు కోటూరి కాంతయ్య. ఆయన యొక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గుమస్తాగా పనిచేస్తునేవాడు. చిన్నతనం నుంచి మా అమ్మగారి పేరు భారతి. నేను చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో అందరితో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళకు ఒక నాయకుడిగా నేను ఉన్నాను. నేను పాఠశాల స్థాయిలోనే ఒక గ్రూప్ ఒక తరగతికి ఒక లీడర్గా వండుకుంటూ నా యొక్క నాయకత్వాన్ని ఈరోజు విశ్వవిద్యాలయం వరకు పెంపొందించుకుంటూ మరి ఎంతోమంది విద్యార్థులకి నేను ఈరోజు నా ద్వారా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. నా యొక్క 1 నుంచి నేను 10వ తరగతి వరకు ఖమ్మం జిల్లా కల్లూరులో గవర్నమెంట్ హై స్కూల్లో కొనసాగింది నా విద్యాభ్యాసం. అదేవిధంగా ఇంటర్మీడియట్ శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో కొనసాగింది. అక్కడ నుంచి డిగ్రీ కళాశాలలో నేను BA టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్లో చేరటం జరిగింది. అక్కడ JVR అంటే జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నా యొక్క డిగ్రీని 2001లో పూర్తి చేశాను. నేను డిగ్రీ చదువుకున్నప్పుడే నా యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి వికసించడం జరిగింది. నేను నా యొక్క నాయకత్వం కోసం అంటే ఏదో డబ్బులు సంపాదించాలని లేకపోతే కోట్లు కూడబెట్టాలని నేను లీడర్షిప్ చేయలేదు. నా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో నా యొక్క కళాశాల పరిధిలో ఉన్న సమస్యలపై అనేక పోరాటాలు చేసి విజయం సాధించాను. నా యొక్క 98-2000 పీరియడ్లో ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. మరి విద్యార్థి ఉద్యమంలో పాల్గొనాలంటే ఏదో ఒక సంఘం మనకు వెన్నుముగ్గా ఉండాలి. మరి నా యొక్క ప్రాంతం పరిస్థితులకు అనుగుణంగా నేను NSA విద్యార్థి సంఘంలో మరి అఫీషియల్గా 98లో జిల్లా కార్యదర్శిగా చేరి విద్యార్థి సమస్యలపై మన పోరాటం చేసి ఆ సమస్యలను సాధించడం జరిగింది. అదేవిధంగా మరి JVR కళాశాలలో రజతోత్సవాలు జరిగాయి. ఆ రజతోత్సవాల్లో కూడా విద్యార్థులందరికీ ఒక నాయకత్వం వహించి ఆ రజతోత్సవాల్ని బ్రహ్మాండంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఆ కళాశాల కొత్తపల్లి కళాశాలలో మరి డిగ్రీ విద్యార్థులకు ఫీజులు పెంచడం మూలాన ఎంతోమంది విద్యార్థులు కట్టలేని పరిస్థితుల్లో ఫీజుల కోసం వారం రోజుల పాటు ఉద్యమం నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు నా యొక్క విద్యార్థి సంఘం NSA అవటం వల్ల అధికారంలో ఉన్న TDP పార్టీ నా మీద ఎన్నో నిర్బంధాలు పెట్టినప్పటికీ, ఎన్నో కేసులు పెట్టినప్పటికీ, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి జైలు పాలు చేసినప్పటికీ నేను ఏ మాత్రం భయపడలేదు. నేను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, నేను నమ్మినటువంటి పార్టీ కోసం, ఈ ప్రజల యొక్క విద్యార్థుల యొక్క సమస్యల కోసం నిరంతరమైనటువంటి పోరాటం చేసి మరి ఆ యొక్క సమస్యలను సాధించడం జరిగింది. నా మీద దాదాపు ఆ TDP ప్రభుత్వం 7-8 కేసులు పెట్టి నన్ను కల్లూరు నుంచి మరి సత్తుపల్లి వరకు నా స్టేషన్లో తిప్పిన ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఏ విధంగా భయపడలేదు. మళ్ళీ వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసిన, నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మరి నాయకత్వం వహించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినట్లయితే నీ మీద ఉన్న కేసులు ఎత్తేస్తామని నాకు ఆశ చూపినప్పటికీ నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మిన సిద్ధాంతం కోసం నా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను పోరాటం కొనసాగిస్తా, తెలుగుదేశం పార్టీలో వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి నా యొక్క విద్యార్థి సంఘంలో ఉండి నేను పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ నన్ను ఎన్నో రకాలుగా పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేస్తాం అనేటువంటి దశకెళ్ళినటువంటి అంశాలు ఉన్నాయి. ఇదంతా నేను చెప్పేది రికార్డు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లు ఇప్పుడు నా దగ్గర ఆధారభూతంగా ఉన్నాయి. నేనేదో నా యొక్క గొప్పతనం గురించి చెప్పట్లేదు, వాస్తవాలు మీ ముందు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఆ విధంగా 2001 వరకు ఎన్నో ఇబ్బందులు జరిగినప్పటికీ అవమానాలు భరించి నా యొక్క నాయకత్వాన్ని, అదేవిధంగా చదువును మాత్రం ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. నన్ను ఎంతమంది అధికార పార్టీ నాయకులు TDP పార్టీ అంచాలని ప్రయత్నం చేసినా నేను ఏ రోజు చదువును మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు కూడా చదువుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ విధంగా డిగ్రీ పరీక్షలు గట్టెక్కి మరి PG రాసి మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి మరి ఇక్కడ కూడా చిన్న క్రమంగా నాయకత్వాన్ని మరి పటిష్టం చేసుకొని మరి LLB పూర్తి చేసి LLBలో ఒక NSAలో యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా, మరి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్గా, మరి ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి జైళ్ళకు కూడా వెళ్ళటం జరిగింది. జైలుకు వెళ్ళినప్పటికీ నా యొక్క నాయకత్వాన్ని పెంపొందించుకున్నాను తప్ప మరి నిరంతరంగా ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాను తప్ప మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ విద్యార్థుల హాస్టల్ సమస్యలపై, కోర్టు ఉమెన్స్ కళాశాల
హాస్టల్ సమస్యలపై, మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో చేరినటువంటి విద్యార్థుల యొక్క హాస్టల్ ఇవ్వాలనేటువంటి సమస్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు దాదాపు ఎన్నో వందల సార్లు ఈ దాదాపు 7-8 సంవత్సరాల్లో ఉద్యమాలు చేసి విజయం సాధించడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తిన ఉస్మానియా యూనివర్సిటీ లోపల బయట ఏ విధమైన సమస్యలు తలెత్తినా ఆ సమస్యల వద్దకు వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం చేసి విద్యార్థులను ఆ సమస్యల నుంచి బయటపడేయడం జరిగింది. అది నాకు చాలా సంతృప్తి ఉంది. ఈ రోజు నేను కోట్లు సంపాదించకపోయినా నాకు సంతృప్తి ఉంది. నేను ఎటువంటి నష్టం, నేను ఒక పిహెచ్డి విద్యార్థిగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్నా. నేనైతే ఎంతో మందికి సేవ చేశాననే దృక్పథంతో నాకు సంతోషం ఉంది. అదేవిధంగా ఈ రోజు నా యొక్క సేవలు గుర్తించి నా యొక్క పార్టీ నన్ను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసింది. అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న విద్యార్థిగా ఒక తెలంగాణ ఉద్యమం మన ముందు కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆ ఉద్యమాన్ని కూడా నేను తప్పించుకొని అధికార పార్టీ విద్యార్థి సంఘం అయినప్పటికీ ఆ ఉద్యమంలో తప్పించుకొని పోలేదు. ఆ ఉద్యమం కోసం నా వంతు కృషి చేశా. నా 4 కోట్ల ప్రజల కోసం, నా 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష కోసం నా వంతు సైతం నేను కృషి చేశాను. అందులో భాగంగానే జేఏసీలో మరి పనిచేసి మరి నాదైన శైలిలో నేను అహింసాయుత మార్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి చేయడం జరిగింది. అన్ని చారిత్రకంగా దృక్పథంగా ఉన్నటువంటి కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 9 ప్రకటన కన్నా ముందు, డిసెంబర్ 9 తర్వాత అనేక ఉద్యమాల్లో నేను పాల్గొనడం జరిగింది. విద్యార్థి ఉద్యమాల్లో పోలీసులతో లాఠీ దెబ్బలు తినడం జరిగింది, పోలీసులతో కేసులను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ భయపడలేదు. డిసెంబర్ 25, 23 తారీఖు తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా ప్రకటన వచ్చినాడు నేను ఏ మాత్రం భయపడకుండా అధికార పార్టీ సంఘానికి చెందిన విద్యార్థిగా మరి భయపడకుండా నా తెలంగాణ మాకు కావాలి, మా పరిపాలన మాకు కావాలి, స్వయం తెలంగాణలో ఉన్నటువంటి సమస్త సమస్యలకు పరిష్కారం స్వయం పాలన ఒక్కటే మార్గం అని గ్రహించి నన్ను ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఉద్యమాన్ని తలపెట్టాను. అందులో భాగంగా 2వ విడత జరిగినటువంటి ఉద్యమంలో మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వేదికగా నేను చేయడం జరిగింది. నాతో పాటు నా మిత్రులందరూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరాహార దీక్ష 7 రోజుల పాటు కొనసాగించడం మూలంగా మేము మొట్టమొదట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఉద్యమం చేయటం మూలాన అటు కాకతీయ విశ్వవిద్యాలయంలో మరి శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు ఇటు మన అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఈ ఉద్యమం రగులుకున్నది. ఆ రోజు వారం రోజుల పాటు మేము ఉద్యమాన్ని బతికించి పల్లెకు ఉద్యమాన్ని తీసుకుపోవడం జరిగింది. మేము మా యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఆమరణ నిరాహార దీక్షలో పూనుకొని మాకు మద్దతు తెలపడం జరిగింది. తెలంగాణ యొక్క 4 కోట్ల ప్రజల యొక్క గొంతుని మరి ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించడం జరిగింది. ఈ పరిణామ క్రమంలో గాంధీ వైద్యశాలలో మా చేతులకి మా నిరాహార దీక్షను భగ్నం చేసి పోలీసులు గాంధీ వైద్యశాలలో మమ్మల్ని అడ్మిట్ చేసినా సరే మా యొక్క దీక్షను మాత్రం ఆపలేదు. మరొక 3 రోజులు కొనసాగించి సూదులు పొడుస్తున్నా సరే, సెలైన్లు ఎక్కించి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నా సరే నొప్పికి జై తెలంగాణ అని నినాదంతో మారుమోగిస్తూ మా యొక్క దీక్షను కొనసాగించడం చివరికి మా ప్రాణాపాయ స్థితికి, అపస్మారక స్థితికి పోయే స్థితిలో మరి పెద్దలు జానారెడ్డి గారు, మరి కేసీఆర్ గారు, కవిత, మరి ఇంకెంతరో బీజేపీ నాయకుడు అందరూ రకరకాల విద్యాసాగర్ రావు గారు అందరూ వచ్చి విద్యార్థులారా మీ మరణం కాదు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం కావాలి, బతికి మనం తెలంగాణ తెచ్చుకుందాం, మీరు అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణిస్తే తెలంగాణ రాదు అనే విధంగా మరి మీ యొక్క దీక్షను విరమించండి అని చెప్పడంతో మరి మా యొక్క దీక్ష కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. దాంతో పాటు నా గురుతుల్యులు అనేటువంటి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి సలహా మేరకు మేము ఎంత విద్యార్థి చైతన్యాన్ని, ఆయన విద్యార్థి యొక్క మా యొక్క స్ఫూర్తికి సుధాకర్ రెడ్డి గారు ఎంతో సహకారం చేశారు. ఆయన ఇప్పుడు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. మన ప్రాంత సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాం. మనం ప్రభుత్వం మీద మనం తుపాకులు పెట్టి పేలవట్లేదు. మన శాంతియుతంగా, అహింసాయుతంగా మనం పోరాటం చేస్తున్నాం. దయచేసి మీ పోరాటాన్ని కొనసాగించండి. మీ పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదని మాకు స్ఫూర్తించిన సుధాకర్ రెడ్డి గారి స్ఫూర్తితో నిరాహార దీక్షను పూర్తి చేసి అదే విధంగా మరి ఆయన యొక్క సలహాలు సూచనల మేరకు 450 కిలోమీటర్ల పాదయాత్రను మేము చేయడం జరిగింది. ఉస్మానియా, అది కూడా తెలంగాణలో మొట్టమొదటి అంత పెద్ద భారీ ఎత్తు పాదయాత్ర ఉస్మానియా తెలంగాణ చరిత్రలో జరగలేదు. అంత విద్యార్థి చరిత్రలో కూడా విద్యార్థులు ఎవరు కూడా అంత పాదయాత్ర మాత్రం 450 కిలోమీటర్ల పాదయాత్ర మాత్రం చేపట్టడం జరగలేదు. మొట్టమొదటి పాదయాత్ర మా జనవరి 13వ తారీఖున మొదలైంది. జనవరి 13వ తారీఖు మొదలై జనవరి 28వ తారీఖున భద్రాచలం చేరుకోవడం జరిగింది. మా యొక్క పాదయాత్ర ఆర్ట్స్ కళాశాల ఓల్డ్ పీజీ, ఇదే హాస్టల్ ఓల్డ్ పీజీ మరి రిసెర్చ్ కాలేజ్ భగీరథి హాస్టల్ నుంచి మొదలై ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళి అమరవీరులకు మరి నమస్కరించుకొని ఆ ఆర్ట్స్ కళాశాల నేలకు ముద్దాడి మమ్మల్ని దీవించమ్మా, మా యాత్రలో ఎటువంటి భంగం కలగకుండా, ఎటువంటి
శత్రువులు మా మీద దాడి చేయకుండా, మరి పోలీసులు మనల్ని భగ్నం చేయకుండా మా యాత్రను కొనసాగించని ఆర్ట్స్ కళాశాల నేలను ముద్దాడి అంబర్పేట మీదుగా ఉప్పల మీదుగా మేము ప్రయాణించి భద్రాచలాన్ని ఒక 15 రోజుల్లో చేరుకోవడం జరిగింది. మా యాత్ర మేము బయలుదేరిన రోజుకి 30 కిలోమీటర్ల చొప్పున మేము నడిచేవాళ్ళం. మొట్టమొదట మేము ఆర్ట్స్ కళాశాలను గట్కేసర్ చేరుకోవడం జరిగింది. గట్కేసర్లో మాకు విడిది చక్కటి మంచి వసతి కల్పించారు. అక్కడ స్థానిక జేఏసీ నాయకులు వాళ్ళందరూ ఎంతో మమ్మల్ని ఆదరించి మాకు అన్నం పెట్టి ఆదరించి తెలంగాణ కోసం మేము సైతం ముందుంటామని ఆ విధంగా చైతన్యం వాళ్ళలో మేము తీసుకురావడం జరిగింది. ఆ చైతన్య స్ఫూర్తితో ఆ విధంగా భువనగిరి, జనగామ, మరి తొండ తిరుమలగిరి, మరి సూర్యాపేట మీదుగా ఖమ్మం మేము చేరుకోవడం జరిగింది. ఈ మా యొక్క పాదయాత్ర ప్రాంతం అంతా గతంలో సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ప్రదేశం అంతా మేము పాదయాత్ర చేయడం జరిగింది. సాకలి ఐలమ్మ, మరి షేక్ బందగి యొక్క ఊర్ల మీదుగా, అదేవిధంగా తెలంగాణ కోసం మొట్టమొదటి అమరుడైన శ్రీకాంతాచారి తండ్రి గారి ఊరైనటువంటి గొల్లపల్లిలో మేము బస చేయడం జరిగింది. గొల్లపల్లిలో కూడా శ్రీకాంతాచారి యొక్క స్మృతులతో మా యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయాం. శ్రీకాంతాచారి యొక్క త్యాగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రకటన కోసం వేచి ఉందంటే ఈరోజు ఉద్యమంగా విద్యార్థులుగా మేము ఎంతో పాటుపడటం జరిగింది. ఆ విధంగా భద్రాచలం వరకు భద్రాచలం తెలంగాణ ప్రాంతాన్ని భద్రాచలంని ఆంధ్రాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతాన్ని వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలంలో ఉన్న రాముడి పేరు మీద ప్రేమ కాకుండా గోదావరి నీళ్లు దొంగిలించుకొని తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి భద్రాచలం మాదే, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనే కాన్సెప్ట్తో మరి అదేవిధంగా ప్రజలందరికీ చైతన్యం చేసుకుంటూ భద్రాచలాన్ని పోగొట్టుకోవద్దు. భద్రాచలానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ భద్రాచలాన్ని భక్త రామదాసు లేదా కంచెర్ల గోపన్న ఆయన తెలంగాణ ప్రాంతం వారు, ఖమ్మం జిల్లా వారైనటువంటి మరి తహసీల్దార్ అయినటువంటి కంచెర్ల గోపన్న, నేలకండపల్లి వాస్తవుడైనటువంటి కంచెర్ల గోపన్న చే నిర్మితమైనటువంటి ఆలయాన్ని మనం వదులుకోవద్దు, మనం ఈ ప్రాంతం కోసం పోరాటం చేయాలనేటువంటి దృక్పథాన్ని ప్రజల్లో నాటడం జరిగింది. దాన్ని విజయవంతంగా మా యొక్క యాత్రను 15 రోజుల్లో ముగించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ రావడం జరిగింది. ఆర్ట్స్ కళాశాలకు వచ్చి మా యొక్క యాత్రను జయప్రదం చేసిన వారి విద్యార్థులందరికీ మరి ధన్యవాదాలు తెలిపి, అంతటితో ఆగకుండా ఈ తెలంగాణ అంశం అనేది తెలంగాణ జిల్లాలకు మాత్రమే, ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాకుండా ఈ తెలంగాణ ఉద్యమం ఢిల్లీకి తాకాలనే ఉద్దేశంతో ఢిల్లీ యాత్రను కూడా మేము చేపట్టడం జరిగింది. ఎటువంటి స్వార్థానికి పోకుండా తెలంగాణ రాష్ట్ర సంపాదనే ధ్యేయంగా మేము ఢిల్లీ పయనించడం జరిగింది. ఏపీ ఎక్స్ప్రెస్లో మన సీట్లు లేకున్నా, రిజర్వేషన్ లభించకున్నా నేల మీద ట్రైన్లో కింద పడుకొని మేము విద్యార్థులంతా 10 మంది విద్యార్థులం బయలుదేరడం జరిగింది. మా యొక్క ఢిల్లీ యాత్రలో కూడా విజయవంతంగా ముగించుకొని ఏపీ భవన్లో నిరసన తెలిపి, ఏపీ భవన్లో ప్రకాశం పంతుల విగ్రహం కాదు, తెలంగాణ యొక్క ప్రాంతం ఈ తెలంగాణ భవన్ హైదరాబాద్ భవన్, ఇది హైదరాబాద్ భవన్ ని ఏపీ భవన్ గా మార్చారు మీరు. ఇక్కడ ప్రకాశం పంతుల విగ్రహంతో పాటు తెలంగాణ అమరవీరుల విగ్రహం ఉండాలి. మేము ఎప్పటికైనా తెలంగాణ అమరవీరుల యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ భవనంగా పిలువబడుతున్న ఏపీ భవన్ గా పిలువబడుతున్న హైదరాబాద్ భవనం ముందు ఎప్పటికైనా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నాటుతామని శబ్దం చేసి అక్కడ పోలీసులతో ప్రతిఘటన ఎదుర్కొని మరి అరెస్ట్ కావడం జరిగింది. ఆ తదుపరి మరి సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మరి శ్రీకాంతాచారి తండ్రి మా ఎమ్మటి పాదయాత్ర నడవడం జరిగింది. శ్రీకాంతాచారి తండ్రి కూడా మాతో పాటు ఢిల్లీ రావడం జరిగింది. మేమంతా వీరప్ప మొయిలీ, చిదంబరం, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిసి మేము అక్కడ మా యొక్క తెలంగాణ ప్రాంత సమస్యలను, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా విద్యార్థులైనటువంటి మేమంతా మూకుమ్మడు కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉద్యమం చేపట్టాము అక్కడ వివరించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మాతో 10 నిమిషాలు మాట్లాడారు. సోనియా గాంధీ గారు మరి మాతో మాట్లాడటానికి ఆమె జంకి విద్యార్థులు చెప్పులు వేస్తారో బూట్లు వేస్తారని భయపడి మరి ఏదో విధంగా ఏ మౌలాన్ని మమ్మల్ని అయితే మాట్లాడడానికి అనుమతించలేదు. సోనియా గాంధీ గారు మాత్రం శ్రీకాంతాచారి తండ్రిని మాత్రమే సుధాకర్ రెడ్డి గారు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు. సుధాకర్ రెడ్డి గారితో పాటు శ్రీకాంతాచారి వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ గారే కుర్చీలోంచి లేచొచ్చి, తెలంగాణ విషయం నాకు తెలుసు, నీ కొడుకు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది, నా భర్త కూడా మరణించినటువంటి సంఘటనలు మీకు గుర్తున్నాయి, నాకు నా బాధ మీ బాధ అందరి బాధ ఒకటే, తప్పకుండా మీ యొక్క సమస్యను తీరుస్తాను, మీరు ఇట్లాంటి అగత్యాలకు పాల్పడవద్దు, ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు ఉద్యమాలు చేయండి, మీ తెలంగాణ రాష్ట్రం సంపాదించాలంటే ఇది పద్ధతి కాదు, దానికి సరైన మార్గంలో సరైన నిర్ణయం మేము తీసుకుంటాం, అప్పటిదాకా వేచి ఉండండి అనే హామీని శ్రీకాంతాచారి తండ్రికి సుధాకర్ రెడ్డి గారి సమక్షంలో ఆమె ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాంతాచారికి మరి ఏ విధమైన ఆర్థిక సహకారం చేయమని సుధాకర్ రెడ్డి గారిని కోరటం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు స్పందించి వెంటనే హైదరాబాద్ మేమంతా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన నెలసరి వేతనం 1,00,000 రూపాయలని మా చేతుల మీదుగా శ్రీకాంతాచారి కుటుంబానికి, తండ్రి వెంకటాచారి గారికి, వాళ్ళ కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి తెలంగాణ కోసం ఎవరు ద్రోహం చేస్తున్నారు, తెలంగాణ కోసం ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలని మరి మేము
మరి ఎండగట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు, అనేక పార్టీ ఆఫీసుల ముందు, తెలంగాణ ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళందరి ముందు అనేక ధర్నాలు పాల్గొనడం జరిగింది. మా మీద స్టేషన్లలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యాకత్పుర, మరి ఫలక్నామా పోలీస్ స్టేషన్ అరెస్ట్ కావడం జరిగింది. ప్రతిసారి తెలంగాణ ఉద్యమం ఉస్మాన్ లేచినప్పుడల్లా ఏదో విధంగా పోలీసులు మమ్మల్ని నిర్బంధంలో తీసుకోవడం, మరి 151 సెక్షన్ల కింద, ఇంకితర సెక్షన్ల కింద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అనేక ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మేము ఎన్నో ఉద్యమాలు, ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఈ వరకు తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ ఉద్యమం కోసం రాజీ లేని పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని నిర్బంధాలైనా, జైళ్ళకి వెళ్ళినా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఒకసారి పోయటం జరిగింది. అయినప్పటికీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఇది మా తెలంగాణ రాష్ట్రం కోసం శాంతియుత అహింసా ఉద్యమాన్ని మాత్రం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం. ఏ శక్తికి, ఏ వ్యక్తికి ప్రలోభాలకు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ కోసం, మరొక ప్రకటన కోసం మా యొక్క శాంతియుత అహింసాయుత ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్న. జై తెలంగాణ.